నిజం కంటే అబద్ధం ఎట్లాంటి ప్రచారం చేస్తుంటే ఆ మధ్యన గుర్తుంది కదా, ఎల్ఐసిలో సంస్కరణలు తీసుకొస్తే ఇంకేముంది, ఎల్ఐసిని అమ్మేశారు, అదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళ సంస్థలు పెట్టుబడులు పెట్టించారంటే ఎల్ఐసి నాశనం అయిపోయిందని ప్రచారం చేశారు. మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలని లాభాల బాట పట్టింది, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల పట్టింది, అట్లాగే ఎల్ఐసి లాభాల బాట పట్టింది. కానీ తప్పుడు ప్రచారం, కాక్రోచ్ గాళ్ళ తప్పుడు ప్రచారం. కాక్రోచ్ అంటేనే అసహ్యం. బొద్దింకలు ఎవడు కూడా కూర్చోబెట్టుకుని పూజ చేయడు కదా, బొద్దింకలు మీద పడి ఇసిగిస్తాయి. ఆ విసిగించంటే ఇక్కడ దానికి ఏమన్నా బాధ్యత ఉంటుందా? బొద్దింకకి ఏ బాధ్యత ఉండదు, అది విచ్చలవిడిగా తిరుగుతుంది. ఈ నిజంగానే ఆ పేరు పెట్టుకున్నందుకు కాక్రోచ్ గార్డ్ అట్లాగే చేస్తున్నారు. ఈ కాక్రోచ్ గార్డ్ ప్రచారం పక్కకి పోయింది. ఎల్ఐసి లాభం 23% పెరిగింది. బీమారంగ ప్రభుత్వ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించి జనవరి మార్చిలో నికర లాభం 23% జంప్ చేసి 23,420 కోట్ల దాకా. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 19,018 కోట్లు మాత్రమే ఆగింది. వాటాదారుల కంపెనీ బోర్డు షేర్ కి 10 రూపాయలు చొప్పున తుది డివిడెండ్ కూడా ప్రకటించడం అన్నది ఇక్కడ పాయింట్.